ఆ బాధను అనుభవించే చెరలో ఉన్నప్పుడు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఆ బాధని రాముడి పట్ల ఆరాధన ఇది తప్ప కథను మలుపు తిప్పే క్యారెక్టర్ నీదే. నిచేతంటే వరాలు అడగాలి దశరథుణ్ణి, రాముణ్ణి అడవికి పంపించాలి. దాంట్లో అగ్రెసివ్నెస్ కావాలి. మీరు తప్ప ఎవరో చేయలేరు. జమును తప్ప ఆ అగ్రెసివ్నెస్ సత్యభామ క్యారెక్టర్ వేసిన పాత్రలు మీరు అంచేత మీరు తప్ప ఎవరో చేయలేరు అంటే కన్విన్స్ అయ్యి అప్పుడు కైకసి క్యారెక్టర్ చేసింది. ఇప్పుడు మీ వల్ల దశరథ మహారాజు ఇబ్బంది పడాలి అంటే మీలాంటి ఇమేజ్ ఉండాలి అక్కడ. అంచేత చంద్రకళ దానికి డైలాగులు కూడా ఎక్కువ ఉండవు. ఆవిడ ఆ అశోకవనం దగ్గర అలా కూర్చుని ఉంటుంది. ఆవిడకి అది కరెక్టు, మీకు ఇది కరెక్టు, మీరు వేయండి అని చెప్పేసి కన్విన్స్ చేశారు. ముల్లపూడి వెంకన్న రమణను ఈయన అప్పుడు వేసింది ఆవిడ. అయిన తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత చంద్రకళ ఏం చేసిందంటే రావణాసురుడు కనపడ్డాడు కదా, రావణాసురుడు కనపడగానే కాళ్ళ పడింది, కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడంగానే ఆహా సీతకి ఎంత బాగున్నావమ్మా నువ్వు, మేము అనుకున్న మాటలేం వెళ్ళలేదుగా, నువ్వు మేము జోకులు చేసుకుంటూ ఉంటాం సెట్లలో, నువ్వేం పట్టించుకోకమ్మా అని చెప్పేసి ఆయన ఆవిడ వినకపోయినా కూడా చెప్పేశారు. ఆవిడ వెళ్ళా, ఆవిడ తెలీదు. ఆ గౌరవం చూసి అంటే ఆర్టిస్టులు అంటే అల్ప సంతోషులు రంగారావు గారు ఊరికే మాట్లాడడం తప్ప ఆయనకి వేరే ఇదే ఉంటుంది. అలాగా దాదాపుగా తెలుగులో శాంతి నిలయం, ఇక సోమన్ బాబు గారితో 12-13 చిత్రాలు ఉన్నాయండి వరుసగా. ఆ తర్వాత ఇక రామకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం నోము, ఏవిఎం వాళ్ళు తీశారు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అప్పటి వరకు రామకృష్ణ గారు హీరోగా పెద్ద ఇది రాలా. నోము తర్వాత వచ్చింది కలిసే కళ్ళలోన కురిసే పూలవాన అని ఆ పాట, ఒక మంచి పాట, సూపర్ హిట్ పాట ఉంది అండి. అది అయిన తర్వాత వరుసగా 2-3 సినిమాల్లో చేసింది చంద్రకళ. ఆ తర్వాత ఆ చిత్రమే రామకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి దాదాపుగా 15-16 సినిమాలు హీరోగా చేశాడు ఆయన.